సో ఇట్లా ఈరోజు చైత్ర పౌర్ణమి, అక్కడ చూస్తే అశేష జనవాహిని, పెద్ద కొండ, దాని కింద చీమలు అట్లా పోతా ఉంది. ఆ కొండ అనుకుంటుంటే ఎందుకు తిరుగుతారు వీళ్ళంతా నా చుట్టూ. సో అనుకోకుండా ఈ భూమి మీద ఎవరైతే కొంత వాళ్ళకున్న టాలెంట్తో కావచ్చు, విద్వత్తుతో కావచ్చు, జీవించి కొంచెం వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ అనుభవాన్ని పంచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చుట్టూ కొన్ని అద్భుతమైన సన్నివేశాలు, చిన్న చిన్న మాటలు ఉంటాయి. అట్లాంటివి నేను ఎప్పుడు చదివి నాకు అనుకోకుండా గుర్తొస్తే చెప్తుంటే రికార్డ్ చేస్తున్నాను ఇట్లా. మొట్టమొదటి ఎక్కడొచ్చింది సాహిత్యం యొక్క అందం అంటే, ఎన్నో పాటలు ఉన్నా కొన్ని పాటలు అట్లా గుర్తుండిపోతాయి. అదేది ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో, దీనికంటే తర్వాత ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, వెదురును మురళిగా మలచి, ఈ వెదురును మురళిగా మలచి, నాలో జీవన నాదం పలికిన నీవే, నా ప్రాణ స్పందన నీకే, నా హృదయ నివేదన. ఇంత తేలికైన పదాలు, ఇంత గొప్ప సాహిత్యం రాయడం మామూలు విషయం కాదు. సాహిత్యం అంటే ఇంతకుముందు గుర్తొచ్చింది నెక్స్ట్ వేటూరి గారు. సో వేటూరి గారు ఆత్రేయ తర్వాత వచ్చిన ఒక గొప్ప రచయిత, చాలా అద్భుతమైన పాటలు. వేటూరి గారి గురించి ఒక చిన్న సందర్భం ఎక్కడ చదివాను. భారతీరాజా వెళ్ళి ఇళయరాజాకి చెప్పాడంట గొప్ప సన్నివేశం. చెప్పిన తర్వాత ఒక అద్భుతమైన ట్యూన్ కావాలి అంటే, ఇట్లా పక్కన టేప్ రికార్డర్ ఉంటుంది కదా, ఊరికి ఇట్లా వస్తే తనన 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 తన అని పాడాడంట. పాడిన తర్వాత అయిపోయింది, ఏదో కాసేపు పిచ్చబడిగా మాట్లాడుకున్నారంట. ఆ ట్యూన్ ఎప్పుడు చేస్తారంటే అయిపోయిందిగా అన్నాడు. ఎవరికో తనన తనన తన అని, అసలు ఇది ట్యూనే కాదన్నాడు. సరే, నా దృష్టిలో చాలా గొప్ప ట్యూను. నువ్వు ఒక పని చేయి, ఇది తీసుకుపోయి వేటూరికి అంతే ఇచ్చి దీనికి పాట రాయమను. వేటూరు ఏమంటాడో నాకు చెప్పు. చాలా బాగుంది. ఏమంటాడండి, ఏదన్నా మంచి ట్యూన్ పంపిస్తే బాగుండు అట్లా అట్లా నువ్వు అనుకుంటున్నావు, వెళ్ళి చెప్పు అంటే వేటూరికి ఇచ్చాడంట. వేటూరు గారికి ప్లాన్ చేసి అది వినిపించింది. అబ్బా, అసలు నా జీవితంలో ఇలాంటి ట్యూన్ చూడలేదు అన్నాడు. ఏముందండి ఇందులో అంటే, వచ్చేసింది పాట. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే, పగలు రేయి మురిసి మెరిసే సంధ్యారాగంలో. ఈ పాట అందరికీ తెలుసు, దాని చలనం చాలా మందికి తెలియదు. వీచే గాలి నాలో జాలి తెలిసేనా నీకు, మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు, క్షణమే యుగమై బ్రతుకే సగమై గడిచే నిన్నాళ్ళు, వలపే వగపై వతానే వరదై కురిసే కన్నీళ్ళు, కురిసే కన్నీళ్ళు, అలలు కలలు ఎగసి ఎగసి అలసి. అసలు ఎంత పెద్ద హిట్ అయింది. ఇదొకటి. ఆ తర్వాత ఆత్రేయ గారు చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఆత్రేయ గారు రాసిన పాటలు మనందరికి తెలిసినవి. మనసుగా వెంటారు కదా, మనసుగా వెంటారు. ఇంకో మాట కూడా ఆయనకు ఉంది, రాయిక నిర్మాతం నేర్పిస్తాడు, రాసి జనాలు నేర్పిస్తాడు. అంటే చాలా టైం తీసుకుంటాడంట. లాంగ్ టైం. అప్పట్లో ఒక ప్రొడ్యూసరు ఆ రోజుల్లో ఆత్రేయ గారికి పాటకి 25,000 ఇచ్చాడు. అంటే టూ ఎక్స్పెన్సివ్. సో ఇచ్చిన తర్వాత సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయింది. ఒక్క పాట మాత్రం ఆత్రేయ గారు రాయలేదు. రెండో దొరకట్లేదు. ఇప్పటిలాగా వాట్సాప్లు గట్రా లేవుగా, ఎటున్నాడో తెలియదు మహానుభావుడు. ఎంత ఓపికన్నా అది సాచురేట్ అయిపోయే టైం వస్తుంది. అసలు ఆత్రేయ గారికి అనిపిస్తే తిట్టాలండి, అసలు ఏమిటిది అని అనుకునే టైంలో అట చెన్నై బీచ్లో ఇట్లా 2 కాళ్ళు పంగ జాపుకొని ఇట్లా కూర్చున్నాడు. ఇంటికి నుంచి చూస్తే ఆత్రేయ గారు కదా.
దగ్గరికి వెళ్ళి ఆత్రేయ గారు అంటే రానయ్యనా కూర్చో ఏంటంటే అసలు పాట రాస్తా అని చెప్పి మాయమైపోయారు. డబ్బులు ఉన్నాయి నీ దగ్గర ఆల్రెడీ 20 అది వేరు నాయన, డబ్బులు కావాలి, ఒక 5,000 ఉన్నాయా అంటే ఉన్నాయండి. కారు తెచ్చావా? తెచ్చానంటే ఇంటికి పోదాంపా అని ఇంటికి పోయిన తర్వాత కారులో చెప్పాడంట, కారు ఆన్ చేసుకునే ఉండు, అద్దం దింపుకొని ఉండు, ఏం జరుగుతుందో చూడు, కానీ ఎందుకు జరిగిందని అడక్కు. వెళ్ళగానే భార్య విపరీతంగా తిడుతుందంట, తిరగపోయినావా ఇంకా రాసుకో పాటలు, దరిద్ర పాటలు, కుటుంబం పెట్టుకోవడానికి సంబంధం లేదని భార్య చిన్నపడి తిడితే ఏమలేదంట. 5,000 ఇచ్చాడంట, నీళ్ళు తాగాడంట, వచ్చి కాళ్ళు వచ్చి ఇంకా 4 రోజులు అది నోరు ఎత్తది, ఇంకా ఇంతే సమస్య క్లియర్ అయిపోయింది అని మళ్ళీ బీచ్కి వెళ్తే అప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్నారంట. ఆ పల్లీలు అమ్మేవాడు, ఏమిరా ఎంతకాలం ఇట్లా అంటే, మంచి రోజులు వస్తాయి బాబాయ్, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన, ఈ పాట వచ్చిందని చెప్తారు. అట్లాంటి అద్భుతమైన ఉంటుంది కదా, అట్లాంటి అద్భుతమైన పాటలు రాసిన ఆత్రేయ గారిని వేటూరు గారి గురువు అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కలుసుకోలే ఎక్కువ, ఇప్పట్లాగా వేదికలు చర్చలు అట్లా లేవు కదా, వెరీ రేర్లీ దే యూస్ టు మీట్. కానీ గౌరవభావం ఉంటుంది. ఒకసారి ఇట్లా మెట్లు దిగుతూ క్రాస్ అయ్యారు. నమస్కారం గురువు గారు అంటే, ఏమయ్యా పాటలు భలే రాస్తున్నావంట అంటే విపరీతంగా రాసేవంట వేటూరు. రోజుకి 5 పాటలు 6 పాటలు 10 పాటలు, ఎక్కడ పడితే అక్కడ, ఇంటికి పోయేది లేదు, చెప్పగానే పాట వచ్చేది. కార్లు ఎక్కి అది ఏదైనా ఎటు దిక్కుపోతే చెన్నై పోని, గోవా పోని, వాళ్ళ తిప్పుకొని వచ్చేయాల్సింది. ఇట్లా రాసి ఒక ఊర్లో పోస్టులు వేసిపోయేటోడట, అది రీచ్ అయిపోయింది ప్రొడ్యూసర్ దగ్గరికి. అంటే అంత ఎంజాయ్ చేసారు వాళ్ళ ఆర్ట్ని. వీటూరు ఆత్రేయ గారు అన్నారంటే, భలే రాస్తూనే ఉంటా పాటలు అంటే, మీ అంత గొప్పగా ఎలాగూ రాయలేను, మీకంటే వేగంగానే రాయాలి కదండి అంటే చమత్కారం. ఇప్పుడు నేను ఇంకొక చమత్కారం చెప్తా, ఇది మీరు ఎప్పుడు చదివి ఉండరు, చదివి రేర్లీ. అంటే తెలుగు సాహిత్యంలో కూడా శ్రీరమణ సాహిత్యం చాలా తక్కువ మంది చదువుతారు. చాలా మందికి రమణకి శ్రీరమణ కూడా తెలియదు, ఇద్దరు వేరే వేరే. ఏదో మీటింగ్ అయిపోయిన తర్వాత శ్రీశ్రీ గారు ఇంకొకరు 2-3 కారు దగ్గరకు వచ్చారు, సిగరెట్ అంటే ఇచ్చి అయిపోయిన తర్వాత చల్లపోదాం అని చెప్పిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి కారులో కూర్చున్నాడు. ఇప్పుడు జరిగిన సన్నివేశం చెప్తా, నీకు ఏమడుతుందో చూద్దాం. ఇట్లా కారు ఒకడు కూర్చున్నారు లోపల, కూర్చున్న తర్వాత శ్రీశ్రీ గారు డోర్ ఓపెన్ చేసి హ్యాపెన్ అన్నాడంట. అతనికి ఏం అర్థం కాక చూసినాడు, కాదు వెనక సీటు, హ్యాపెన్ అంటే అర్థం కాలేదు. శ్రీశ్రీ అంటే హ్యాపెన్ అన్నాడంట, ఇంగ్లీష్ వర్డ్, అర్థం కాలేదు. శ్రీశ్రీ గారు అంటే జస్ట్ హ్యాపెన్, అర్థమయ్యట్లేదు. శ్రీశ్రీ గారు అంటే హ్యాపెన్ అంటే జరుగు, జస్ట్ అంటే కొంచెం కొంచెం జరగవే అన్నాడు. అంటే భాషతో ఒక ఆట ఆడుకోవడం. ఆ తర్వాత శ్రీశ్రీ గారు కొంచెం పాలిటిక్స్లో తిరుగుతున్నప్పుడు ఆ కళా పరిషత్తులు అట్లా ఉంటాయి కదా, ఎవరు అడిగారంట, మీ దేశాఖండి అంటే విశాఖేనండి అని చెప్పారు. అంటే చిన్న చిన్న చమత్కారాలు అప్పటికప్పుడు. ఒక శ్రీశ్రీ గారు ఇట్లా కారు ఎక్కుతుంటే ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చాడు, మా కళా పరిషత్తు కోసం మీరు నాటిక రాయాలండి అంటే, షేకండి చెప్తా, తప్పక రాస్తాను ఏ నాటికైనా. అది 2 అర్థాలు ఉంది శ్లేష, ఏ నాటికైనా రాస్తాను నీకోసం. 2 అర్థాలు ఉంది, ఏ నాటికైనా రాస్తా, ఏ నాటికైనా రాస్తా, ఏదో ఒక నాటిక రాస్తా. శ్రీశ్రీ గారు బాగా మహాప్రస్థానం ఫేమస్ అయిన తర్వాత ఆయన అన్ని ఊర్లు తిరిగి చందాలు పోగు చేస్తూ శ్రీశ్రీని సాకింది ఈ సమాజం. శ్రీశ్రీ కోసం ఆ కవిత ఓ కవిత ఎప్పుడన్నా వీలైతే చదవండి. శ్రీశ్రీ ఒరిజినల్ వాయిస్ కూడా అదృష్టవశాత్తు ఉంది. కవిత ఓ కవిత, నా యువకాశల నవపేశల సుమ గీతావరణంలో సుందర సుచందన మందున దూరంగా విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నా గదిలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవా, నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష అని చెప్తాడు. అట్లా సద్గద్వారపు తోరణమై వేడిన నా మస్తిష్కపు, తర్వాత ఇంకొక కొన్ని పదబంధాలు ఉంటాయి అందులో. 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 తరంగాల మోతలు, 100,000,000 సముద్ర తరంగాల ఘోషలు విన్నానమ్మా, విన్నానెన్నో విన్నానా, కన్నవి విన్నవించగా మాటలకై వెదుగాడకపోతే ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి, ఇట్లా ఒక అద్భుతమైన కవితా ఆవేశం ఉంటుంది అందులో.
ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక యువకుడికి శ్రీశ్రీ అంటే పిచ్చి అభిమానం, అసలు కలిస్తే చాలు అని అనుకుంటున్నాడు. అతను కూడా రచయిత కావాలి, ఒక ఫీలింగ్. ఆ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పిలిచి శ్రీశ్రీ గారు ఆ హోటల్లో ఉంటారు, పిలుచుకొని రాపోన్నాడు. దాంతో వాడు ఆనందానికి అవధులేవు. శ్రీశ్రీ గారు తలుపు తీస్తే లోపల అక్కడ కూర్చొని ఉన్నారు. ఈయన వస్తే పోదామని ఎక్కడ లేని ఆ భావవేశం వచ్చేసింది. శ్రీశ్రీ గారిని ఏదైనా అడగాలి, ఎందుకంటే లేక వచ్చిన ఆపర్చునిటీ కదా. శ్రీశ్రీ గారు నమస్కారం అంటే, నమస్కారం, ఏమి, నేను కథలు రాద్దాం అనుకుంటున్నాను. ఇలా రాయాలండి అంటే బాగా రాయాలి అన్నాడు. అక్కడ అయిపోయింది. బాగా రాయాలి అంతే. చెప్పు, వంట ఎలా ఉండాలి, వంట ఎలా ఉండాలి, బాగా ఉండాలి, గిన్నెలు ఎలా అడగాలి అంతే. అంటే బెస్ట్ ఆన్సర్స్. అంటే మహానుభావుల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే అంత విద్వత్తున్న వెరీ సింప్లిసిటీ. ఇంకా అనంతం సినిమాలో, అనంతం అనే పుస్తకంలో ఆయన శ్రీశ్రీ గారి ఆటోబయోగ్రఫీకి అలాంటి పేరు ఎవరు పెట్టారు? ఆత్మచరితాత్మక చారిత్రాత్మక నవల అన్నాడు. చరితాత్మక చారిత్రాత్మక నవల. అసలు ఆటోబయోగ్రఫీ నవల అంటాడా? నవల అంటే ఆటోబయోగ్రఫీ కాదు. దాన్ని ఎందుకు అట్లా అన్నాడంటే, నేను ఏవైతే నిజంగా జరిగినవని అనుకుంటున్న సంఘటనలు ఉన్నాయి, అది నా పర్సెప్షన్ కనుక అవి నాకు సత్యము, కానీ వేరే వాడికి అట్లా ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఆ గురువును చూడగానే నాలో ఒక తన్మయత్వం వచ్చి నాకు జ్ఞానోదయం అయింది. ఆ విషయం గురువుకు తెలియని పోవచ్చు, ఆడేవాడు నాకు తెలియదు, టప్పు చప్పుత్రగాడనొచ్చు. అంటే ప్రతిదానికి పరస్పర విరోధాభాష్యం ఉంటుంది, మ్యాచ్ కావచ్చు. అందుకని అట్లా నవల అన్నాడు అనమాట. అసలు ఎవరన్నా అనంతమైన పుస్తకం చదివితే అసలు ఒక 10-20 PhD థీసిస్లు అన్ని కలిపి రాసినట్టు ఉంటుంది. PhDలు అంటే కాంప్లెక్స్. PhD థీసిస్ అంటే ఏమిటి? ప్రతి లైన్లోనూ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే రీసెర్చ్ మెటీరియల్ ఉంటుంది. అట్లా అసలు రష్యన్ పోయిట్స్, అమెరికన్ పోయిట్స్, ఫ్రెంచ్ పోయిట్స్, తర్వాత ఆఫ్రికన్ పోయిట్స్ వాళ్ళ గురించి చదివిన తత్వాలు, లేకపోతే వాళ్ళ పోయిట్రీ, ఆ తర్వాత దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీను ఆ రోజుల్లో యవ్వనంలో రాసిన అనువదించినవి, ఆ డేట్లు కదా, కింద మళ్ళీ అది ఫ్రెంచ్లో దీని అర్థం ఏంటి, ఈ భాషలో ఇంట్లో ఒక గ్లాసరీ ఆఫ్ వర్డ్స్ ఇదంతా ఉంటుంది. అందులో ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తాడు. ఇది నమ్మడానికి గుడ్డు రంగున్న నిజము, చదివి తెలుసుకోండి. శ్రీశ్రీకి అవకాశాలు వస్తూనే ఉంటాయి సినిమాలో. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడిగిందంట, సరోజ అనుకుంటాను, నేను పేర్లు తప్పు చెప్తే ఏమనుకోవద్దు. కరెక్టే, సరోజ శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ సరోజ రెండో భార్య, అదొకటి. అట్లా అవకాశాలు రావట్లేదు అంటే ఎందుకు అన్నది. ఎంత టాలెంట్ ఉన్నా వాడికి ఎవరినో ఒకరిని పక్కలో పంపిస్తే కానీ వాడు అవకాశం ఇచ్చినట్లేడు. నువ్వు పోతావా అని అడిగాడంట భార్య. మీకు అవకాశం వస్తుందంటే పోతానన్నాడు అన్నదంట ఆమె. దేవర్ సీరియస్. అంటే శరీరం ఏముంది, నీ విద్వత్తుకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే చాలా అన్న ఉద్దేశంలో ఆమె. వీడేమో వాస్తవ దర్పణం, ఇలా జరుగుతుంది క్యాకరే అని ఇతను. అదే శ్రీశ్రీ రాస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఇవేవి లేకుండానే నా టాలెంట్ గుర్తించే అవకాశం ఇచ్చారు అమ్మాయి అనుకున్నాడు. అట్లా పోయింది అది. రాశాడు అనంతము ఆటోబయోగ్రఫీలో 4వ చాప్టర్ చదవండి. మీకు ఫస్ట్ 4 లైన్లోనే పుస్తకం మూసి అట్లా తిరిగి వచ్చి మళ్ళీ పుస్తకం తీసుకుంటారు. అంటే యూ విల్ బి షాక్డ్. అసలు ఎవ్వడు ఆ మాట రాయాడు, ఎవ్వరూ రాయరు. ఏం రాశాడు తెలుసా? నాకు సో అండ్ సో వ్యక్తితో పెళ్ళయింది, శోభనమైంది, ఇన్నిసార్లు శృంగారం చేశాను, ఇట్లా అయిందని రాస్తాడు ఫస్టే. ఆటోబయోగ్రఫీ అంటే ఇదే రాయాలి. అది అత్యంత ముఖ్యమైన ఒక విషయం కాబట్టి దాన్ని మామూలుగా చెప్పాడు. ఎట్లా తిన్నామని చెప్తాము, ఎట్లా చూసామని చెప్తాము, అట్లా చేశానని చెప్పాడు అంతే. సో సింపుల్. అట్లా దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన చివరి రోజుల్లో చెవులు వినిపించేవి కదండి. ఒక ప్రొడ్యూసర్ వెళ్ళి పాట రాయించుకుందామని, పెద్ద అప్పట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిట్, కృష్ణపక్షం రాసినవాడు. తర్వాత మనకి మేఘ సందేశం చూస్తే ఆకాశ దేశాన కాదు, అందులో 3 పోయమ్స్ ఉంటాయి. అది ఏ సీమల ఏమైతివో
ఏకాకిని నా ప్రియా. విన్నారా పాటి? ఏకాకిని నా ప్రియా, ఏలాగు వియోగాల వేగేనో నా ప్రియా, ఏలాగు మేఘమాసమేగేనో ప్రియా ప్రియా ప్రియా. ఘడియ ఘడియ ఒక యుగమై కదలదు సుమ్మి, ఎదలోపల నీ రూపం చెదరదు సుమ్మి. పడి రావాలంటే వీలు పడదు సుమ్మి, వీలు పడదు సుమ్మి. అప్పట్లో వాట్సాప్ లేదు కాబట్టి ఇది, ఇప్పుడైతే వాట్సాప్ ఐఎమ్ నాట్ అనేబుల్ టు కమ్ అని. తర్వాత దీంట్లో సాహిత్య ప్రకర్ష చూడు. దారులన్నీ మూసే దశ దిశలు గొంతెత్తి నీరంద భయరాంధకార జీమూతాళి, ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితి వేళ ఆ అగమ్య తమస్విని గర్భకుహరాన, తమస్విని గర్భకుహరాన. ఇది రమేష్ నాయుడు కంపోజిషన్, ద గ్రేటెస్ట్ కంపోజర్. అసలు తెలుగు సినిమా, నాట్ ఓన్లీ తెలుగు బట్ హిందీలో సంగీతం పట్ల కమాండ్ కంప్లీట్గా ఉన్న వ్యక్తులు రమేష్ నాయుడు ఒకరు. అంటే చాలామంది సంగీతం చేసినా ఎగ్జాక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మ్యూజిక్ కొంత ఎక్కువ తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు. ఇది ఒక కేవి మహాదేవన్ కొంచెం సీనియర్ రమేష్ నాయుడు కంటే. స్వామినాథన్, కేవి మహాదేవన్ దే ఆర్ సీనియర్స్. సో అట్లా కృష్ణశాస్త్రి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి పాట రాయించుకుందాం అనుకున్నాడు. అప్పటికి నాకు చెవులు వినిపిస్తలేవు, కళ్ళు కనిపిస్తలేవు, కళ్ళు కనిపిస్తలేవు. సో అట్లా తీసుకొట్టి కూర్చోబెట్టారంట. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చెప్తున్నానంట, కృష్ణశాస్త్రి గారు మీతో పాట రాయించుకుందామని వచ్చా నేను వైజాగ్ నుంచి అంటే, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాడంట. సారీ, కళ్ళు కాదు, నోరు పడిపోయింది, మా వాక్కు పడిపోయింది అనేది. ఇట్లా ఇట్లా పేపర్ అంటే తీసుకొచ్చారంట. మళ్ళీ నేను చెప్తున్నానంట, ఒక చక్కటి పాట రాయాలి మీరు, అర్థమైందా? మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మీరంటే నాకు చాలా గౌరవం. పేపర్ అంటే తీసుకొచ్చాడు. నాకు నోరు పోయింది కానీ చెవులు బాగానే ఉంది, మెల్లగా మాట్లాడుతున్నాడు. మర్చిపోయాడు అసలు. అర్రే అట్లా అవన్నీ చిన్న చిన్న ఏమంటారు స్నిప్పెట్స్ ఇవి. మొన్న ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసా, చూద్దాం, చెప్పండి చూద్దాం. చీరకి భర్తకి ఉన్న కోరిలేషన్ ఏమిటి, సారూప్యత ఏమిటి? అది తెలియాలని పెళ్ళి అయితేనే తెలుస్తుంది. ఏంది చూసినా కూడా తెలుస్తుంది. చీరకి పెళ్ళికి భర్తకి ఉన్న కోరిలేషన్. మీరు 2 సెకండ్లు ఆలోచించుకోండి. కట్టుకున్నవాడు భర్త, చెప్పండి. కట్టుకున్నది చీర. బాగుంది. కొంచెం చీరనేమో ఉతికిన తర్వాత కట్టుకుంటారు, భర్తనేమో కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. ఇది బాగుంది. ఓకే, ఓకే. శ్రీరమణ పుస్తకాలు చాలా బాగుంటాయి. శ్రీరమణ అంటే బాపు రమణ కాదు. ఇప్పుడు మిథునం అనే సినిమా వచ్చింది కదా, వచ్చింది. మిథునం రాసిన శ్రీరమణ. అట్లా మిథునం అనేది కథల సంపుటి బేసికల్ గా. అందులో బాలు గారు, లక్ష్మి గారు చేసింది ఒక పర్టికులర్ ప్రాజెక్టు. అది ఒక చిన్న కథ. తనికెళ్ళ వర్ణి గారు అదే అదే అది వేరేది. అది ఇంద్రగంటి మోహన కృష్ణ చేసింది. దానికి కెమెరామెన్ ఎవరో తెలుసా? చెప్తా. పీజీ విందా. ఎంత బాగుంది పేరు, ఇంటర్నేషనల్ పేరు ఉంది కదా. అసలు పీజీ విందా అంటే తెలుసా మీకు? పర్వతాలు గోవిందా, పర్వతాలు గోవిందా అతని పేరు. అందుకని పీజీ విందా అని పెట్టుకున్నాడు. ఎంత బాగుంది, హాలీవుడ్ నేమ్ లాగా. వి కాల్ అపాన్ మిస్టర్ పీజీ విందా అంటే అట్లా అట్లా అంటే చూడు, అంటే క్రియేటివిటీ. నువ్వు పేరు కొంచెం ఆల్టర్ చేసుకుంటే అట్లా.
అదే వంశీ గారు ఉన్నారు కాబట్టి, మళ్ళీ వంశీ ఉంటే బాగుండదు కాబట్టి వంశీ కృష్ణ కాస్త కృష్ణవంశీ అయ్యాడు. అట్లా రియల్ నేమ్ కృష్ణవంశీ. వంశీ కృష్ణ, కృష్ణవంశీ అయ్యాడు. అందుకని వాళ్ళు ఆల్రెడీ వంశీ ఉన్నారు కదా, పైడిపల్లి వంశీ ఉన్నాడు, పెద్ద వంశీ ఉన్నాడు, చిన్న వంశీ, రకరకాల వంశీలు ఉన్నారు. అందుకని కృష్ణవంశీ అయ్యారనమాట. యూనిక్. ఈ కొండ గురించి రమణ మహర్షి చిన్న కథ ఉంటుంది. జీవనంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు పోతే తినబెడుతున్నారు కదా, వద్దురా బాబు అన్న కూడా. అట్లా రమణ మహర్షికి విపరీతంగా తిండి ఎక్కువైందంట, ఈ భక్తులు తీసుకొస్తున్నారని. వామ్మో అసలు అని చెప్పి పళనిస్వామితో చెప్పాడంట, పొద్దున్నే పారిపోదాం, ఎవరికి దొరకదే లేదు, రేపంతా ఉపవాసం చేయవలసిందే అని విరూపాక్ష గుహ నుంచి స్కందాశ్రమం అడవిలోకి డిసైపర్ అయిపోయారు. ఒకరు వచ్చారు గిన్నెలు పట్టుకొని, భగవాన్ ఎక్కడ అంటే అదే కొండ మీదకి వెళ్ళారు, అక్కడే కనిపిస్తే అక్కడే పెడతాను భోజనం అని పోయారంట. పోయిన తర్వాత ఎత్తికి పట్టుకున్నారంట. పట్టుకున్న తర్వాత నేను తినడమ్మా ఈరోజు అంటే, ఎక్కడెక్కడో మోసుకొని వచ్చాము, మీరు తినకపోతే మాకు ఎవరో అట్టేవారు. ఆ తర్వాత తిన్నారంట. తిన్న తర్వాత అయిపోయింది, ఒకసారి కూర్చున్నారంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరో వచ్చారు, వచ్చి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంకో చోట పట్టుకున్నారంట. పట్టుకొని తినకపోతే ఎట్లా అని చెప్తే మళ్ళీ వాళ్ళ బాధ ఎందుకు లేదు తిందాంలే అని మళ్ళీ తిన్నాను. అట్లా 6-7 సార్లు తిన్నాను. చివరికి తప్పించుకుందామని వెళితే తారసపండి వాడు కూడా పెట్టారు. అప్పుడు ఏమన్నాడంటే, ఈ తిండి ఏదో ఆశ్రమంలో కూర్చొని తింటే తప్పించుకొని పోవడం ఎందుకు, ఎక్సలెంట్. ఒక విదేశీయుడు వచ్చాడు రమణ మహర్షి దగ్గరికి ఒక ప్రశ్న తీసుకొని, నిష్కామకరం ఎలా చేయాలి, గొప్ప ప్రశ్న కదా. వచ్చి 3 days అయింది, రమణ మహర్షి ఏం మాట్లాడట్లేదు. ఈయన కూడా సందర్భం వస్తే మాట్లాడదానిలే అని చూస్తున్నాడు. ఇంకా పోవాల్సిన సమయం ఆసనమైంది, ఊరు వెళ్ళాలి. సో భగవాన్ ఎక్కడంటే ఇట్లా కొండ మీదకి విరూపాక్షకి వెళ్ళే దారిలో ఉన్నాడని తెలిస్తే మనోడు ఇంకా అట్లీస్ట్ బాయ్ చెప్దామని పోయేసరికి రమణ మహర్షి నెత్తిన బట్ట వేసుకొని, నెత్తిన బట్ట ఉంటుంది కదా అంటే ఎండ, బట్టేసుకొని అక్కడ దాంట్లోకి వెళ్ళి ఒక కట్టె దొరికిందంట. ఈ వెదురు ఆకులు ఉంటాయి కదా, ఆ వెదురు ఆకులు చించి కట్టెని ఇట్లా సాఫ్ చేసి ఇట్లా నీట్గా చూస్తూ తుపాకీలాగా సన్నగా పొడుగ్గా అయ్యేటట్టు చూస్తున్నాడంట. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు. గంట అయింది, 1:30 అయింది, 2 గంటలు అయింది. ఏంటి అంతే మరి. అంటే నీకు అడగడానికి ఏముంటుంది చెప్పు. అట్లా సాఫ్ చేస్తా చూస్తే ఆ మామూలు కట్టె కాస్త అందంగా ఒక వంకి కట్టెలాగా చక్కగా తయారైంది. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే, రమణ మహర్షి వాడే కట్టె పాతగా అయిపోయిందేమో, కట్టె తయారు చేసుకుంటున్నాడు ఇంత కష్టపడి, అంటే అది మనిషి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా అనుకున్నారు. అట్లా అనుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇట్లా మెరుస్తుంది, ఇట్లా చక్కగా ఇట్లా చూస్తుంటే అక్కడి నుంచి ఒకడు వచ్చాడు గొర్రెలు కాసుకుంటూ. రమణ మహర్షి అడిగాడంట, కట్టేదిరా అంటే, పోయింది భగవాన్ అని అంటే, ఇది తీసుకో అని ఇచ్చాడు. నిష్కామకర్మ ఎలా చేయాలంటే అట్లా చేయాలని అర్థమై వెళ్ళిపోయినట్టాడు. అంటే నువ్వు అంత చేసినా నీ దృష్టి పని మీద ఉంది తప్ప దాన్ని ఓన్ చేసుకుందామని లేదు. ఓహో ఇలా చేయాలి, చేయలేదు, ఎవరి కోసం చేయలే. ఒకవేళ వాడు రాకపోతే తెచ్చుకునేవాడేమో. అంత చేసిన తర్వాత ఇచ్చేసాడు. అంటే ఏది పట్టుకోకుండా ఎట్లా ఉండడం. ఇంకా చిన్న చిన్నవి స్నిప్పెట్స్ ఉంటాయి, చూశాను, చాలా ప్లేస్ ఉంది. రమణ మహర్షిలో కూర్చుంటే కాళ్ళు చాపుకొని కూర్చుంటారు కదా, ఎవరో వచ్చి ఇట్లా కాళ్ళు వస్తున్నారంట. ఆమె లేచిపోయిన తర్వాత ఇంకొక ఆమె వచ్చి వస్తుందంట, కాళ్ళు మార్చి వస్తున్నారంట. 5 నిమిషాలు చూశానంటే ఏమొస్తుంది అని అడిగాడంట. అంటే వాళ్ళు చెప్పారంట, మీ కాళ్ళు పడితే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది అన్న తర్వాత, అవునా పక్కకి జరగండి అని ఆయన ఒత్తుకుంటున్నారు. మీరు భగవాన్ మీ కాళ్ళు మీరు, మరి నాకు వద్దా పుణ్యము అన్నారంట. ఎక్సలెంట్. అంటే ఒక మనిషిని ఎక్స్పోజ్ చేయడం, అది ఇచ్చిన కొడుకులారా. మనిషి లాజికల్ థింకర్. కాళ్ళు ఒత్తినంత పుణ్యం వస్తుంది, మరి మెడొత్తుతే అనుకుంటాడు ఒక్కొక్కసారి. చెప్పు, ఇంకా నీకు తెలిసిన ఏకైక జోక్ వెళ్తున్నావు. అరే లాస్ట్ 2-3 minutes కూర్చో.
నాకు తెలియదు. తెలీదా? అయితే నువ్వు చెప్పు ఇంకా ఇది ఎట్లా పట్టుకో తన వాయిస్ పట్టు. అంటే నాకు చెప్పొస్తే రాదా, కానీ చెప్తా. ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్కి అంటే చాలా ఇయర్స్ తర్వాత వారికి కూడా వాళ్ళకి పిల్లలు ఎవరు పుట్టరు. అయితే వాళ్ళ మామ ఎవరైతే ఉంటారో వాళ్ళ మామని సలహా అడుగుతారు వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు. ఇలా చాలా సంవత్సరాలు అవుతుంది కానీ మనకి వారసులు ఎవరు వస్తుంది, మా పిల్లలు ఎవరు పుట్టట్లేదు అని వాళ్ళ అల్లుడు అడుగుతారు. అడిగితే వాళ్ళ మామ ఏం చెప్తాడంటే సరే సరే ఒక స్వామి ఉన్నారు, స్వామి దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్తే స్వామిని కలుస్తారు. ఆ స్వామి చెవులో మంత్రం చెప్తా అనేసి చెప్పి మీ పుట్టబోయే పాప కానీ బాబు కానీ ఎవరు పుడతారో వాళ్ళకి బుద్ధి అని పేరు పెట్టండి అని చెప్తారు. అతన్ని కలిసి వచ్చిన తర్వాత వీళ్ళకి సంతానం కలిగింది, బుద్ధి అని పేరు పెట్టారు. ఇంకా చూడు కథ పేరు పెట్టిరు. ఇప్పుడు పాప పెరుగుతుంది. అయితే ఎవరైనా స్కూల్కి తీసుకెళ్ళినా బుద్ధి ఉందా అని అడిగేవారు. అంకుల్ బుద్ధి ఉందా అని. అంకుల్ బుద్ధి ఉందా పోయిందా? ఎవరైనా వస్తే బుద్ధి ఏమన్నా బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఆవిడ ఏమండి మీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఏమండి బుద్ధి వచ్చిందా? మీకు బుద్ధి లేదా? అంటే ఎవరు ఫోన్ చేసినా హలో బుద్ధి ఉందా అని అడుగుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది, అంకుల్ బుద్ధి ఉందా అని. వాళ్ళ టీచర్స్ సార్ మీ బుద్ధి లేదా అని వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఆ ముసలైన్ ఎవరైతే ఆయన ఓల్డ్ అయిపోతాడు అని చచ్చిపోలేదు ఇంకా. అప్పటికి వాళ్ళ అల్లుడికి బుద్ధి నిజంగా వస్తుంది. ఈ ముసలైన బుద్ధి అని పేరు ఎందుకు పెట్టమని చెప్పిండని ఆయనకి రియలైజేషన్. నెక్స్ట్ సేమ్ అది సిగ్గు అనే బుద్ధి ప్లేస్ లో సిగ్గు అని పేరు పెట్టుకుని దాన్ని మళ్ళీ సో లాస్ట్ జోక్ ఆఫ్ ది డే నాకు ఇది చెప్పరాలేదు కానీ ఇట్లాగే మంచి అడవి లోపల ఒక పులి గుహలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏమంటారు కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఇంకో పులి చూడడానికి వచ్చిందంట. పులి ఎట్లున్నావు, రాజ్యం మంచిగా ఉందా, అందరు చెప్పిన మాట వింటున్నారా, అంత బాగానే ఉంది, కూసో తిందాం. తర్వాత బయట నుంచి వినిపించింది ఏ పులి బయటికి రా అని చెప్పి ఇస్తే ఎవరు ఇక్కడ లోకల్ గాడిద అట్లా ఊరికి అరుస్తుంటా. గాడిద వచ్చి అరుస్తుంటే నువ్వు ప్రశాంతంగా కూర్చుంటావు ఇక్కడ పోయి మెడగొరికి దాన్ని చంపుకొని రాకపోతే తిందాం ఎప్పుడు వేయించుకోదా. నా మాట నువ్వు ఫస్ట్ అది ఏముంటుందో విను ఫస్ట్ గాడి తెలుస్తుంది, తొడగొట్టి అరుస్తుంది. కుస్తీ ఫైటింగ్ చేద్దాం, నీకు దమ్ముంటే రా, నేను గెలుస్తావు చూసుకుని, నీకు దమ్ముంటే రావే పులి రా, చెయ్యి ఫైటింగ్ చేసి రాపో. నేను చెయ్య, నా మాట నువ్వు ఊరి నుంచి వచ్చినావు, నీకు తెలియదు ఇక్కడ పరిస్థితి, తెలియదు అన్న తర్వాత ఇది చాలా దారుణం. ఇది ఒక గాడిద సవాల్ విసురుతుంది మనకి, అవమానం. ఏంటంటే నువ్వు కూర్చోరా నాయన, నువ్వు కూర్చో, భోజనం అయిన తర్వాత లాజిక్ చెప్తా. మళ్ళీ వచ్చింది గాడిద, మళ్ళీ వచ్చింది. ఇది ఇట్లా పోతుంటే పులి ఆపింది, అరిచేసి అదే పోతుంది. మొత్తం తిన్న తర్వాత అసలు ఎందుకు ఫైట్ చేయమంటే నీకు ఆవేశం ఉంది కానీ కామన్ సెన్స్ లేదు. నేను బయటకు వెళ్ళి పులితో గొడవపడి గెలిచాను అనుకో, ఆఫ్టర్ గాడిద మీద గెలిచిందని నన్ను ఇజ్జత్ తీస్తారు. సుడి బాలేక అది గెలిచింది అనుకో, మన పులి జాతి మొత్తాన్ని అవి ఎట్లా చూసుకున్నా గాడితో పోరాడకపోవడం ఇంటెలిజెంట్. కాదు నాకెందుకు బెంగాల్ ఎలక్షన్స్ గుర్తొచ్చింది. నేనేం చెప్పా అంతే అంతేగా, అంతే. పులి ఎవరు గాడిద ఎవరు మీరే తెలుసుకోండి. కానీ ఖచ్చితంగా గాడిద పడిపోతుంది. ఇంకోటి ఇది ఎక్స్టెన్షన్, ఇది ఇంకో ఎక్స్టెన్షన్. ఇది బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 months కి పులి ఈ పులి ఆ పులి కాడికి పోయి పోయిన తర్వాత ఏం పులి బాగుందంటే అంత బాగుంది, మీ రాజ్యం లాగా కాదులే, మా రాజ్యం కొంచెం టిక్ టాక్ ఉంటుంది. అంతలో ఒకటి వినిపించింది, ఏ పులి బయటికి రా. ఇది ఎవరంటే ఇది గాడిదే కాదు, మా దగ్గర నక్కు ఉంటుంది, అది కొంచెం ఎట్లా హర్కత్ చేస్తుంటది. మరి గాడిద అయితే ఫైటింగ్ గీటింగ్ చేయను, ఇది రెచ్చగొడుతుంది. దాన్ని మెడ కొరిపి చంపి తీసుకురాపు అంటే ఏ వదిలే లైట్ తీసుకో. అందులో నువ్వు నాకు పాఠాలు చెప్పి మీ ఊరికి వచ్చినాక నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. నువ్వు ఈసారి అది అరిసిందనుకో నువ్వు తీసుకురా, లేకపోతే నేను తీసుకొస్తా దాన్ని. నా మాటని తీసుకొచ్చేది ఏం లేదు, సాయంత్రం బస్సు వస్తుంది, ఊరికి పోయేది ఉంది. అన్న తర్వాత మళ్ళీ నాకు వచ్చిందంటే ఏ పులి బయటకు రావడం అంట. ఇది బయటకు ఉరికింది అంతే. ఇంకా ఇది కొత్తగా వచ్చింది అంటే ఫస్ట్ పులి
పులి చూడగానే నక్క జంపు సైట్లో లేదు. నక్క ఉరుకుతుంది, పులి ఉరుకుతుంది, నక్క ఉరుకుతుంది, పులి ఉరుకుతుంది. నక్క గుంతలకి వెళ్ళిపోయింది, పులి గుంతలకి పోయింది. నక్క నీళ్ళకి వెళ్ళిపోయింది, పులి నీళ్ళకి వెళ్ళిపోయింది. ఫైనల్ చెట్టుకు ఒక తొర్రు ఉందంట. నక్క దాంట్లోకి పోయింది, పులి పోయింది, ఇరికింది. అప్పుడు కట్టె తీసుకొచ్చి పులి పిర్ర మీద కొడుతుంటే దానికి దేవుడు యాదకొచ్చిందంట. ఎవరండి ఇది? నీ ఊరి వచ్చి నా మీదకి వచ్చి దాడికి వస్తావు అట్లనా? అచ్చా అని కొట్టిన తర్వాత అది మెల్లగా తీసుకొని వచ్చి అతి కష్టమే వచ్చి అమ్మ అని కూర్చుందంట. కూర్చుంటే అది చెట్టు దగ్గర తీసుకుపోయి ఇరికించి కొట్టించిందిలే అంటే నీకు ఉందే తెలుసా? అంటే తెలుసు, వచ్చిన రోజే దెబ్బలు తిరగదు దాంతో. నేను ఆ రోజు నుంచి ఇప్పుడు నేను ట్రాప్ వేద్దాం ట్రై చేస్తూనే ఉంది. నేను మంచిగా సాధనలో ఉన్నా, దానికి మాటలకి ఇంపాక్ట్ అయితే లేదు. అందుకే నక్కల్లాంటి వాళ్ళు ఏమైనా మాటలంటే పట్టించుకోవద్దు. మరి పాపం దానికి చెప్పొచ్చుగా పోవద్దని, అంటే ఇట్లా అయింది నాకేం చెప్పలే, దానికి ఇజ్జత్ పోద్దుగా, ఇజ్జత్ పోతుంది. ఏదది కాదు వేకెన్సీ ఉంటాయి కదా జూలో, ఇది హైలైట్ ఆగు, ఇది లాస్ట్, అది బాగుంటుంది. అదే ఒకడికి పాపం ఉద్యోగం లేకపోతే తిరుగుతా ఉన్నాడంట. వాడికి 10,000 కావాలి, పెళ్లి చేసుకున్నాడు, సంసారం. ఇంకా అటు ఇటు పోయి ఇట్లా పల్లీలు కొనుక్కొని అసలు జూ పార్క్ పోయింది టైం పాస్ కాక. అక్కడ వస్తే ఉద్యోగులు కావాలని ఉంటే పోయి కలిసాడంట. సరే ఇట్లా బాగా చదువుకున్నాను, సరే అమ్మ రేపు జాయిన్ అవుతా అంటే 50,000 ఎట్లా శాలరీ ఇస్తామంటే ఆశ్చర్యపోయాడు. 10,000 చాలనుకుంటే 50,000. ఏం ఉద్యోగం అంటే చేయదగ్గదే, కానీ చాలామంది చేయరు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ తర్వాత చేద్దు కానీ పోయాడు. పోతే ఏం లేదమ్మా, ఇక్కడ ఒకటి ఎలుగుబంటి ఉండేది, దాన్ని చూడడానికి చాలా మంది వస్తారు, అది మరి చచ్చిపోయింది, దాన్ని తోలు తీసి పక్కన పెట్టాము. నువ్వు జస్ట్ ఎలుగుబంటి గెటప్ వేసుకొని ఆ కందకం ఉంటుంది, దాని అవతల దూరమేలే. ఆ వీడియోస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, అది ఎట్లా యాక్ట్ చేస్తుంది, ఎట్లా క్యాచ్ పడుతుంది, సెల్ఫీలకు స్కిల్స్, పిల్లలను బెదిరి. తర్వాత ఒక గుహ లాంటిది ఉంది, నువ్వు ఎవ్రీ 1 అవర్కి వెళ్ళి ఒక ½ అవర్ రెస్ట్ తీసుకో, పుస్తకం చదువుకో. అది ఎవరికి కనబడదు, సీసీ కెమెరా ఉండదు, ఎవరికి కనబడదు. అది మళ్ళీ మేము విజిల్ ఊతాం, వాడు బయటకు వచ్చి మళ్ళీ ఎంటర్టైన్ చేసుకోంటే నేను తప్పకుండా ఇదే సార్, ఐ లైక్ ఇట్. ఒక 6 నెలలు గడిచింది, అసలు బ్రహ్మాండంగా, అసలు వాడి లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఇంకా పర్మనెంట్ అయిపోయింది. ఒకరోజు రాష్ట్ర బంద్, భారత్ బంద్ లాంటిది, రష్ లేదు, జూ క్లోజ్ అనమాట, హాలిడే. చెట్టు కింద వండుకొని మంచిగా పాడుకున్నాడు పాట, అది నారాయో అని పాడుకుంటారు, ఎవరు లేరు. హఠాత్ శబ్దం అయితే చూస్తే ఆ గోడ మీదకి ఒక పులి దిగుతుంది. జూ అంతా ఖాళీ ఉందిగా, సార్ 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 అంటే ఇవ్వలేడు. వీడు దునికి ఇట్లా పారిపోయేసరికి పులి వచ్చి అటాక్ చేసి పెట్టింది, మెడబెట్టింది, పెట్టేసి అంత ఇట్లా పెట్టింది. దగ్గరకు వచ్చింది, నేను కూడా కొత్త జాయిన్ అయినా, భయపడకుండా. ఇంకోటి, ఈ జూలో ఒక్క జంతువులు అందరు మనోళ్ళే. ఇంకొక జోక, ఒక ఇద్దరు ఫుల్ దాగి చెట్టు కింద కూర్చున్నారంట. కూర్చుంటే వాడు అన్నాడంట, యాదగిరి పేపర్ చదివినారా అంటే, పేపర్ చూసినా ఏముంది అంటే చంద్రుడి మీదకి పోయారంట ఏదో దేశం వాళ్ళు. అంటే మనం కూడా పోదంతి సూర్యుని కాడికి పోదాం అంటే ఎప్పుడో రేపు పొద్దున కాలిపోతావురా స్వామి, హీట్ ఉంటుందంటే. అంత తెలివి తక్కువలో అనుకున్నాం, మనం కూడా గవర్నమెంట్ బడి చదివేనా, రాత్రి కూడా పోదంతి అన్నారు. ఇంకొక జోక్ ఇది కూడా, ఒక ఇద్దరు బాంబు వేద్దామని పోతున్నారండి. ఏ బాంబు? అదే ఆటం బాంబు, అదే ఏదో మనం ఉంటుంది కదా అట్లా తీసేసేది. పోతుంటే అట్లకెళ్ళి పోతున్నారు, కాలు అది ఏమంటారు ఇట్లా సొరంగంలోకి పోయి అక్కడ బాంబు వేసేసి రావాలి. హఠాత్తుగా అడిగాడంట, మన దగ్గర ఒక బాంబు ఉంది, అది మనం పొయ్యిలోకి పేలితే, ఇంకో బాంబు ఉంది ఫికర్ చేయకుండా. ఐడియా అంటే వాడు లాజికల్ కరెక్టే కానీ ఫస్ట్ బాబుకి అందరు మిక్తారు. ఇంకో ఇద్దరు మంచి తాగుబోతులు కూర్చొని పందెం వేసుకున్నారంట. నెక్స్ట్ కలరా వస్తుంది,
₹1000 బెట్ అన్నాడు. నెక్స్ట్ కలరా కాదు 7 కలరాలు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి, ₹1000 బెట్ అన్నాడు. ఎందుకురా అట్లా పెట్టేసినావు అంటే, ఒక కలరా వచ్చింది అనుకో, వాడు బిక్తాడు, నేను బిక్తా, అప్పుడు ఎవరు పైసలు ఇచ్చేది లేదు. సుడిబాండి బతికేవనుకో 7 కలర్లు వస్తే హాయిగా నేనే గెలుస్తా, అప్పుడు ₹1000 తీసుకోవచ్చు అన్నాడు. ఇదంత గొప్ప జోక్ కాదు. సో జోక్స్ కూడా మాకు తెలిసిన ఒక ఆయన ఊర్లో ఉండే, నువ్వు ఏది చెప్తే దాని మీద జోక్ చెప్తా అని ఆయన చెప్పేవాడు అనమాట. నాకు ఒక 1 year కంపెనీ అట్లా సైకిల్ అంటే సైకిల్ మీద జోక్ చెప్పేటోడు. ఆట ఎప్పుడు కలిసినా 3 జోకులే, 3 ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ చెప్పేటోడు కాదు. ఆకాశం అంటే ఆకాశం మీద జోకులు, అది అప్పటికప్పుడు చెప్పేటోడా లేకపోతే ఆల్రెడీ ఆ జోక్ బ్యాంక్ ఉంది, లేకపోతే తనకు తెలుసా ఎట్లా జోక్స్ చేయాలన్నది. అట్లా సైకిల్ గురించి జోక్ చెప్పాడు. అప్పట్లో సైకిల్కి లైట్ ఉండేదంట, ఆ లైట్ లేకపోతే, లేదా ఇప్పుడు హెల్మెట్ ఉంటుంది కదా బండి మీద, హెల్మెట్ లేకుండా పోతుంటే ఫైన్ వేసారంట. ఎందుకు హెల్మెట్ లేకుండా, అది పాత జోక్ కదా, కొత్త జోక్ మారుద్దాం. హెల్మెట్ లేకుండా పోతుంటే ఫైన్ వేస్తారు. వేస్తే అడిగారంట, ఎందుకు సార్ ఫైన్ వేస్తున్నారంటే, హెల్మెట్ లేకుండా పోతున్నావు సరే, హెల్మెట్ లేకుండా నాకు ఫైన్ వేసారు 500. వాడు బైకే లేకుండా వస్తున్నాడు, వెనకడు వాడికి ఏం వేరా సార్ అన్నట్టు. తర్వాత హెల్మెట్ లేకుండా పోతున్నాడు. ఏం బాబు హెల్మెట్ లేకుండా పోతున్నా, ఫైన్ కట్టంటే, ఇంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు, నేను ఒక్కడిని పెట్టుకోకపోతే ఏమైతే సార్ అన్నాడు. ఏం కాదమ్మా అని గాలి తీసేసినట్ట స్కూటర్లో. సార్ గాలి ఎందుకు తీస్తున్నారంటే, చుట్టుపక్కల ఇంత గాలి ఉంది, నీ టైర్ లేకపోతే ఏం కాదులే అమ్మా. ఇది ఈ రోజుకి పాటనా? మంచి చెప్పండి సందర్భం. మంచిగా ఒక క్లాసికల్ సాంగ్ పాడుకున్నా, క్లాసికల్ రంగపుర విహార పాడుకున్నా. హరి ఏదో చెప్తున్నావు, చెప్పలేదా? ఇది చాలా మంచి పాట, ఎప్పుడన్నా వైలిన్ మీద వాయించిన బాగుంటుంది. సూవి కస్తూరి రంగ సూవి కావేటి రంగ సూవి రామాధిరామ సూవి లాలి సూవి కస్తూరి రంగ సూవి కావేటి రంగ సూవి రామాధిరామ సూవి లాలి సువి ఆహో సువి సువి ఆహో సువి పొద్దున లేచి అద్దము చూడ ముద్దుల ముద్దెరవో సఖియా పొద్దున లేచి అద్దము చూడ ముద్దుల ముద్దెరవో సఖియా అద్దినట్టుంది నా సఖియా సూవి కస్తూరి రంగ సూవి కావేటి రంగ సూవి రామాధిరామ సూవి సువి ఆహో సువి. ఇది ఒక పాట. తర్వాత మన భీష్మ అనే సినిమాలో ఒక పాట ఉంది. మా పాట మా పక్కింటి అంకుల్, పాత సినిమా ఉంది, ఆ ఎన్టీఆర్ ఉంటాడు అందులో. ఒక మా పక్కింటి అంకుల్ పాడేవాడు, హైలో అంటే అది ఆయన, అరే ఎంత బాగుంది పాట, ఎంత మంచి ట్యూన్ కట్టారు, అసలు ఎంత మంచి ఏమంటారు చమత్కారం ఉంది ఈ పాటలు అని ఆయన చెప్పేవాడు. ఇప్పుడే మర్చిపోయిన పాట, ఆయన వస్తుంది. హైలో హైలే సాహంస గదానా పడవా, ఇట్లా ఉందిగా. హైలో హైలే సాహంస గదానా పడవా ఉయ్యాలూగినది ఊగీసలాడినది హైలో అది. ఇది మెచ్చుకునేవాడు. ఈ హైలో హైలే సాహంస గదానా పడవా హయ్యా హయ్యా నదిలో నారూపు నదిలో నారూపు నవనవలాడినది
ఏదో అందముతో మిసమిసలాడినది బిగువు వయ్యారము పాడే గదా పదే పదే హైలో హైలో హైలే సాహంస గదా నా పడవ ఇయాలలుగినది ఊగిసలాడినది హైలో హైలే సాహంస గదా నా పడవ. అట్లా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, మంచి సాహిత్యం ఉన్నవి, అది రాసిన వాళ్ళు వాళ్ళకున్న కథలు అట్లా. లాస్ట్ గా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ స్మరించుకుందాం. అట్లా కొట్టకు, ఒక చిన్న బీట్. ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో. ఇక్కడి నుంచి బాగుంటుంది. ఎందురు వారుని అందజందము హృదయారవిందములందజు నమనుభవించు వారెందరో మహానుభావులు సామగానలోల మనసి జలవన్యధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు. రి గరి రి గరి రి సని సరి 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 నిగా గరి సరి గరి రి సని ఎందరో మహానుభావులు. పవ మరి రి పవ మరి పాప మరి నిప మమ పామ పరి రి గా గరి సని ఎందరో. ఓకే. వటపత్రశాయికి వరహాలలాలి రాజీవనేత్రునికి రతనాలలాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి జగమేలు సాయికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాలలాలి రాజీవనేత్రునికి రతనాలలాలి లాలి 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 లాలి. ఇది మంచి ఏమంటారు, సాహిత్యంతో కూడిన నవ్వులతో కూడిన సరదా సత్సంగం. అసలు ఇందులో లేదు లేదు వాటినాడు అన్నీ కాదా. ఇవాళ మధ్యాహ్నం తిన్న విందు భోజనం టైం ఉంది. రాయను అగమ్మ తెచ్చిందమ్మా. ఇది కాదు, ఇది ఒక్కటే మిస్ అయిందని ఎక్కడో వెళుతుంది, ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. రాయును రీసా రాయుట వ్యర్థమని తెలిసి రాయును రీసా రాయుట వ్యర్థమని తెలిసి అరచును పాడును కరియును వ్యర్థమని తెలిసి అరుచును పాడును కరుచును వ్యక్తమని తెలిసి తెలిసి చేయును పరిపూర్ణముగా పనికిరాని పనులు ఎందుకన అతడ కారణ జన్ముడు రీసారసో వైసా. ఎవరు నాయనా నువ్వు, ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నావు?
అన్నీ ఎక్కువ బలిసి కొట్టుకుంటున్నాను స్వామి. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయలేదన్నా? చాలు.